సంయుక్త రాతల్లి. అందరికీ నమస్కారం. సంయుక్త ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల రాఘవాచార్యులు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం లీలమ్మ. పాండవ వనవాసం నుంచి దేవా దీనబాంధవ. కృష్ణ 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 దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. కాలుని అయినా కథనములోన గెలువ జాలిన నా పతులు, కాలుని అయినా కథనములోన గెలువ జాలిన నా పతులు, ధర్మబంధము త్రెంచగలేక మిన్నకుండేరు స్వామి, నిన్నే మదిలో నమ్ముకనేరా నీవే నా దిక్కురారా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. మకరి పాలై చరణము వేడిన కరిని కాపాడినావే, మకరి పాలై చరణము వేడిన కరిని కాపాడినావే, హిరణ్యకశిపు తామసమలసి ప్రహ్లాదు రక్షించినావే, కుమతులు చేసే ఘోరము నాపి, కుమతులు చేసే ఘోరము నాపి కులసతి కాపాడలేవా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. గోవిందా గోపీ జనప్రియా శరణాగత రక్షకా పాహి మా పాహి పాహి కృష్ణ. ధన్యవాదాలు. విషాద గీతాల్లో ఒక తలమానికం అని చెప్పుకోవచ్చు ఈ పాటని. లీలగారి వాయిస్ ఈ గొంతులో వింటే ఆ ఆర్ద్రత నిజంగా కళ్ళలో నీళ్లు రాకుండా మానవు ఎవరికన్నా. అంత చక్కటి పాట, అద్భుతమైన పాట ఎంచుకున్నందుకు నీకు అభినందనలు. ధన్యవాదాలు. పై స్థాయికి వెళ్ళిన తర్వాత నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కదా, రాలేదా? నిజమైన కళాకారుని లక్షణం అది. నిజమైన కళాకారుని ఆ చోటుకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఆర్ద్రత వచ్చేస్తుంది అనమాట. ఐ కెన్ సీ ఇక్కడి నుంచే నాకు నీ కళ్ళలో అలా మెల్లగా ఒక చిన్న గ్లాస్ పెంక్ లాగా కనపడుతోంది నీళ్లు. అది మంచి ఆర్టిస్ట్ లక్షణం.
మకరి పాలై తర్వాత ఏమంటున్నావు? చరణము వేడిన. అది యాక్చువల్గా శరణము వేడిన. ఆయన రాసింది చరణం కాదమ్మా, శరణము. శరణం అంటే అర్థించడం. నేను నీకు మృత్యుణ్ణి, నన్ను కాపాడు తండ్రి అని. శరణము అను. శరణం. అది విషయాన్ని ఎంత గొప్పగా రాశారు సముద్రాల రాఘవాచారి గారని. పెద్ద ఆయన, ఘంటసాల గారికి, వీళ్ళందరికీ కూడా ఊతం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. మహాకవి, గొప్ప పండితుడు. ఆయన వల్లనే ఘంటసాల గారికి మంచి ప్రాపకం లభించింది. ఘంటసాల గారి ద్వారా లీల గారికి ప్రాపకం లభించింది. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు.